సో వాలంటీర్ల పని ఏంటి? 10 టికెట్లు తీసుకెళ్లిపోయి 10 మందికి అమ్మి దానికి 1000 రూపాయలు ఇవ్వాలి. అలా వేల కొద్ది జనాల దగ్గరికి పెన్షన్ డబ్బుల్ని దోచేసిన అంబటి రాంబాబు లాటరీ టికెట్ల పేరుతో. మరి జనాలు ఇవన్నీ చూస్తూ ఎలా అయ్యో ఎక్కడ జీర్ణించుకున్నారు? ఇతని పైన కేసు పడింది 2025లో. ఈ లాటరీ టికెట్ల కుంభకోణం గురించి విచారణ కూడా జరిగింది. దానిపైన 2026లో అంబటి రాంబాబు టర్న్ వచ్చింది. కానీ వైసీపీ వాళ్ళు ఎలా చూపిస్తున్నారు? కక్షాపూరితమైన రాజకీయాల్లో అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది కాబట్టి, రిమైండ్ పొడిగించాలి కాబట్టి అంబటి రాంబాబు ఇరికిచ్చా ఉంటారు. అసలు ఈ క్యాండిడేట్ 7-10 వయసు దాటింది, 70 ఏళ్ళ పైగా ఉంది. ఈ క్యాండిడేట్ కూర్చుని డోంట్ టచ్ మీ లేంటి, తగ్గేదే లేంటి, అసలు ఈజ్ బీయింగ్ అన్ అడ్వకేట్. ఆ కిటికీలు మూసేస్తే కిటికీలు తీసేయడాలేంటి? అసలు ఏమనుకుంటున్నాడు? ఈ జులుం ఏంటి, అసలు ఏంటి? అయితే పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఈ క్యాండిడేట్ రిమైండ్ కాదు, మాకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలి, విచారించాలి ఈ క్యాండిడేట్ ని. మోస్ట్లీ కోర్టు పర్మిట్ చేస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నాడు దీనికి కూడా. దేవుడా నువ్వు ఉన్నావు అని చెప్పి మళ్ళీ ఎవరన్నా అంటే, నేను ఉన్నాను అని దేవుడు ప్రత్యక్షమై మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వస్తే. ఓకే, అంటే ఉన్న ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే, సెక్షన్ కూడా చాలా 10 మంది ట్రోల్ చేసే విధంగా కూడా 420 అంటున్నారు, చీటింగ్ అని 420 అంటున్నారు. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో అంబటి రాంబాబుకి ఈ నెల 26వ తారీఖు దాకా, అంటే లిటరల్లీ నేనేం చెప్పాను, క్వార్టర్ సెంచరీ దాటిపోతది.